హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేనైతే మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే దొండకాయ 65 ఆర్ దొండకాయ ఫ్రై ఏదైనా అంటారు. మనం ఎక్కువ ఫంక్షన్స్లలో ఇలాంటి స్టైల్ దొండకాయ ఫ్రై చూస్తుంటాం కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే ఇక్కడ తీసుకున్నాను. చూసారు కదా, గ్రీన్ కలర్ దొండకాయలు తీసుకోవాలి అండ్ సన్నగా ఉండాలి. అలా అయితే బాగుంటుంది ఈ రెసిపీకి. సో నేనైతే దొండకాయలని ఇట్లా పొడుగా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇట్లా సన్నగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా వేగిపోతాయి ఆయిల్లో. ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ. ఎక్కువ పండినవి తీసుకోకూడదు, నార్మల్గా గ్రీన్ కలర్వి తీసుకోవాలి. ఇట్లా నేను సన్నగా కట్ చేసేసి అన్నీ పెట్టేసుకున్నాను. గ్రీన్ కలర్వి తీసుకుంటే ఏంటంటే తొందరగా వేగిపోతే మంచిగా ఉంటాయి. సో నేనైతే ఇలా సన్నగా అన్నీ కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను క్రిస్పీనెస్ కోసం అని బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనం ఒక స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. మాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. సో దట్ నేను నెక్స్ట్ దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను. కారం మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు. సో దట్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కలరింగ్ మంచిగా రావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేశాను. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ కోసం అయితే మీరు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా వేసాను. సో తడుపుకోవడానికి జస్ట్ మనం ఇలా నీళ్లు చల్లుకొని మాత్రమే తడుపుకోవాలి. జస్ట్ ఆ దొండకాయలకి పిండి పట్టేలాగా మాత్రమే, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. అలా వేసేస్తే బజ్జీలాగా వచ్చేస్తాయి. సో జస్ట్ వాటర్ చల్లేసి ఇట్లా కలుపుకొని పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, బికాజ్ ఎక్కువ ఆయిల్ అబ్జర్వేషన్ ఉండదు, ఈజీగా వేగిపోతే. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట దొండకాయలు. సో నేనైతే ఇలా మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి చేసేసుకుంటున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంది రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్, చాలా సింపుల్గా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకున్న రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. సో ఇవైతే వేగిపోయాయి, నేనైతే తీస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయి. నేను కలర్ వేయలేదు, సో దట్ కలర్ వేసుంటే ఇంకా మంచిగా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లో మంచిగా కనిపించదు. సో నేను యూజ్ చేయలేదు, పిల్లలు తింటారు కదా ఎందుకు అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. సో నేను నెక్స్ట్ ఇందులో పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు కొంచెం రెడిష్లో వచ్చిన తర్వాత, వేగిన తర్వాత తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు వేయించి పెట్టేసుకుంటున్నాను. వాటితో పాటు కరివేపాకు తింటే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి. సో చూసారు కదా, రెడీ అయిపోయింది దొండకాయ 65 ఫంక్షన్ స్టైల్. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మనము తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కదా కలర్ఫుల్గా. ఇంకా ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుండే, కాకపోతే పిల్లలు తింటారని నేను యాడ్ చేయలేదు. అది మంచిది, అంత మంచిది ఏం కాదని చెప్పేసి. చూసారు కదా ఎంత బాగుంది రెసిపీ. చూడడానికి టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ like and subscribe my channel. Thank you so much. Thank you for watching. Bye bye.